అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజును కూడా పిచ్చకడ చేయగల శక్తి కలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, మరి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఈరోజు చెడు దృష్టిని తప్పించుకోవడానికి మీ జేబులు నల్ల పసుపు కొమ్మును ఉంచుకోవడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కూడా మంచిగా ఈరోజు జరిగిపోతాయి. సోదరునికి వ్యతిరేకంగా ఇలాంటి పగ తీర్చుకోవద్దు. మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం మీరు అతను కఠినంగా మాట్లాడకూడదు. రోజువారీ స్నానం చేయడంలో మీరు ఈరోజు స్నానం చేసేటటువంటి నీటిలో ఈరోజు కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు చేర్చి స్నానం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. మరియు వాటితో పాటు మీరు వేప ఆకులను 12 కలుపుకోవాల్సి ఉంటుంది. మంచి ప్రేమ జీవితం మీకు లభిస్తుంది. ఈరోజు మీ భాగస్వామి ప్రేమ మీకోసం చాలా గొప్పదని ఈరోజు మీరు తెలుసుకుంటారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పని వాళ్ళకైతే ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే కుబేరుని మన్ననలు పొందాలంటే మరి అతన్ని మెప్పించాలి కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. రాబడి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బాగా సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధగా ఉండటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మహిళలు అనుకున్నది సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ప్రతికూలమైనటువంటి విషయాలలో దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పట్టుదలతో మీరు ఈరోజు పరీక్షలను నెరవేర్చుకుంటారు. డబ్బు మీకోసం లభిస్తుంది. ఈరోజు యువత వారి లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రంగా ఉండాలి. ప్రజలతో సంభాషించేటప్పుడు మీరు కఠినమైనటువంటి పదాలను ఉపయోగించకూడదు. ఈరోజు మరి మీ సమాధానం గట్టిగా ఉండకూడదు. మీరు మంచిగా మృదువుగా మాట్లాడాలి, మృదువుగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించబడతాయి. అవసరం అనుభూతిని మరి ఈరోజు పొందగలుగుతారు. భాగస్వామితో వినోదంలో పాల్గొంటారు. మరి దగ్గర బంధువుల కదలిక కూడా మీకు అలాగే ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు విజయవంతులు అవుతారు. కృషి ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వానికి చికిత్స చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లక్కీ సంఖ్య 93, లక్కీ కలర్ గోధుమ. మరి ఈరోజు పరిహారంలో చూస్తున్నట్లయితే చక్కగా మీరు పరిహారం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. మరియు ఓం నమో వెంకటేశ అని 108 సార్లు మరి జపించటం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతాయి. మరియు అన్ని దోషాలు కూడా మంచిగా పరిహారం అయిపోయి శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.